అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఇతరం వచ్చే వరకు సినిమాలో క్లబ్ డాన్సులు ఐటమ్ సాంగ్లు చేసే అనే ఆర్టిస్టులు వేరే ఉండరు. అంటే జయమాలి, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మిత ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు హీరోయిన్లే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అని మీ ఉద్దేశం? మీరు అన్నట్టు ఏంటంటే అప్పుడు ప్రతి పనికి ఒకళ్ళు ఉండేవాళ్ళు. ఈ పని వీళ్ళు చేయాలి. కామెడీ అంటే కామెడీ ట్రాక్ వాళ్ళు ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు, డాన్సర్లు వీళ్ళు ఉండాలి, హీరోయిన్ వీళ్ళు అంతే. ఇవాళ ఏంటి, అందరు పోటీ పడేవాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. నాకు ఎక్కువ డబ్బులు కావాలంటే నేను అన్నీ చేయాలి. నేను హీరోని విజయన కామెడీ చేస్తా పదా సార్, మీరు బురదలో పడదాం. అట్లా ఆ రకంగా హీరోయిన్లు కూడా నిన్న సినిమాలో పెద్ద హీరోయిన్గా చేసిన అమ్మాయి ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తుంది. ఎందుకంటే డబ్బులు. ఈ మధ్య ఇంకొక హీరోయిన్ గారి సినిమా ఒకటి వచ్చింది. అదే ఏంటంటే ఆవిడకి తల్లి కావాలి కానీ పెళ్ళొద్దు. అదేంటి, ఇది వరకు వచ్చింది అట్లాంటిది. విక్కీ డోనర్ అని హిందీలో వచ్చింది, దాన్ని సుమంత్ తెలుగులో చేశారు. పెద్దగా నడవలేదు, మళ్ళీ వీళ్ళు తీశారు. ఈ థియేటర్లో అమ్మాయి కోణం నుంచి తీశారు, అమ్మాయి పాయింట్ ఆఫ్ నుంచి కథను మార్చి. అంటే పరిస్థితి ఏంటి, నీకు ఇది కావాలి అంటే ఏమైనా చెయ్యి. నిజానికి మనం ఆలోచిస్తే భౌతికంగా పెళ్ళికి తల్లికి సంబంధమే లేదు, రెండు వ్యవస్థలు. మీరు సినిమాలో డైలాగ్ కూడా ఉంది, తల్లి కావాలంటే పెళ్ళి అవసరం అని చెప్పి. కానీ ఎందుకు పెట్టారు, మన సమాజం మీద గౌరవం కోసం జాగ్రత్తగా ఉండాలనే పెట్టారు. ఇదే లేదనుకోండి, ఒక ఆడపిల్ల బయటికి క్షేమంగా తిరగలేదు, ఒక అనుబంధం గౌరవంగా ఉండలేదు. ఇప్పటికీ కొన్ని కొండ జాతుల్లో అలా ఉందని అంటారు, మనకు తెలియదు. నేను అనేది అనిపిస్తున్నాయి ఇవాళ దానికి ఏంటంటే గొప్ప డ్రెస్సులు వేసి చూపిస్తున్నాం. ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయింది, దాని గురించి చెప్పండి సార్. ప్యాంట్స్ అన్ని చినిగిపోయి జీన్స్ వేసుకుంటా, అవి కొత్త షోరూమ్లో చినిగిపోయినాయి కనిపిస్తున్నాయి. పై కొనాలట కొత్త, చాలా కాస్ట్లీ అట. కాస్ట్ అంట మామూలు వీటికంటే టార్న్ జీన్స్ ఎక్కువ కాస్ట్. టార్న్ జీన్సే కాదు, టార్న్ జీవితాలే కాస్ట్లీ అయిపోయాడు. పెద్ద సెలబ్రిటీ కదా, సినిమా ఆఫర్లు ఏమైనా మిమ్మల్ని వాడుకోవాలని చెప్పి సినిమా ఇండస్ట్రీ ఎప్పుడైనా? ఎప్పుడో జరిగింది, చాలా ఏళ్ల క్రితం. చేశారు మీరు? చేశాను. ఏ సినిమా చేశారు? రెండు, ఒకటి కాదు రెండు. కర్పూర శిల్పం అని ఒకటి, కొత్త వెన్నెల అని ఒకటి. అంతా అయింది. ఎవరు సార్ డైరెక్టర్లు ఇద్దరు రెండు సినిమాలకి? మా పూర్ణ అని మా స్నేహితుడే. ఇద్దరు రెండు సినిమాలకు అయినాయి. ఓకే. కానీ సినిమాలు బయటికి రాలే, అంతా అయిపోయింది. సెన్సార్ కూడా అయింది. అయిన తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొట్టుకున్నారు. మొదటి సినిమాకి ఏమైందంటే 2 లక్షలే ఖర్చు. మొదటి సినిమాలో మీ క్యారెక్టర్ ఏంటి? తమ్ముడు. ఫ్యామిలీ. ఇది నాగార్జున సాగర్లో షూటింగ్ చేసాం, ఇక్కడ అయింది. అంతా అయిపోయిన తర్వాత అది ఎవరు కొనాలి, బ్లాక్ అండ్ వైటే కదా. అదే అంటే అప్పుడు మన లక్ష్మీ ఫిలిమ్స్ ఆయన పెద్ద ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే సినిమా చేయండి చూస్తానన్నాడు. చూశారు, చూపించిన తర్వాత అయిపోయింది. సారథి స్టూడియోలో వేసినట్టున్నారు. అడిగారు, మీ ఖర్చులన్నీ కలుపుకోండి, మీ చాయ్ పానీ ఖర్చులు కలుపుకొని ఎంత అయిందో చెప్పండి, దానికి 50,000 పెంచి నేను ఇస్తాను, పబ్లిసిటీ ఇచ్చి రిలీజ్ చేసే నా బాధ్యత నాది, మీరు ఇంకా సరే ఆలోచించుకొని చెప్పండి. వీళ్ళు కరెక్ట్గా చెప్పాలి కదా. ఆయన అట్లా అనేటప్పటికి వీళ్ళకి ఆశ పుట్టింది. 10 లక్షలు అయింది సార్ అన్నట్టు. ఆయన వీళ్ళు పుట్టక ముందు నుంచి సినిమాల్లో ఉన్నాడు, ఆయన తెలియదా. మరి డ్రైవర్ని పిలిచి బండి దిగిపోదాం అన్నట్టు, అంతే, ఇంకేమలేదు. వీడి తర్వాత వీళ్ళు కొట్టుకుని నీ వల్లే పోయింది, అది అట్లా మరుగున పడి. రెండో సినిమాకి ఎందుకు అయిపోయింది? దాంట్లో సగం సినిమా తీసిన తర్వాత ప్రొడ్యూసరు ఇక్కడి నుంచి మెడ్రాస్ పోయాడు. మెడ్రాస్ పోయి ఆవిడకి అక్కడ లేడీ ఆర్టిస్టులు అందరూ ఆయనకి దోస్తులయ్యారు. నేను ఇక్కడే ఉండి సినిమా తీస్తా అంటాడు. అందుకని నన్ను ఒక్కడిని ఇక్కడి నుంచి తీసిపోయాడు. అందులో ఏం క్యారెక్టర్? అందులో కూడా మళ్ళీ తమ్ముడే. వారం రోజులు మెడ్రాస్లో ఉండి షూటింగ్ చేసి. హీరో ఎవరు? ప్రకాష్ అని. రిలీజ్ అయితే కదా, అంటే విధి అని కూడా చెప్పుకోవాలి. రిలీజ్ అయ్యి ఉంటే నేను టీవీలోకి వచ్చేవాడిని కాదు. ఇంకటే ఏదో చిన్నగా పెద్దగానే వేసుకుంటాను. కానీ అప్పుడు మీకు బాధపడి ఉంటా, అయ్యో ఆగిపోయింది సినిమా, నేను నాకు భవిష్యత్తు లేకుండా పోయింది అని మీరు ఫీల్ అయ్యారా? నాకు టీవీ ఉంది కదా, టీవీ ఉన్నప్పుడే ఇది అయింది. ఓహో, ఓకే. అందువల్ల అంటే నాకు తెలుసు సినిమా గురించి నాకు బాగా
ఇది నిలకడగా ఉండదని. నిలబడిందంటే అది అదృష్టం. సినిమాలు చూసేవాళ్ళ సార్ అప్పుడు మీరు అప్పట్లో మీరు చూసారు? తక్కువ. ఈ నాటకాల పిచ్చి ఉంది కదా, ఈ మధ్య ఏమైనా సినిమాలు లాస్ట్ టైం చూసింది? చూసిందివా? చూసింది. థియేటర్కి పోవటం మానేసాం కదా. ఆఖరిసారి గుర్తులేదా సినిమా ఇప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూసింది? ఎన్నేళ్ళ? చాలా ఏళ్ళు అయింది. 4-5 ఏళ్ళు అయిండొచ్చా? ఇంకా ఎక్కువే. అయితే ఇంట్లోనే ఓటీటీ చూస్తున్నారండి కొంపదీసి? ఓటీటీ అన్నీ చూస్తాను. ఓకే. కాసేపు తిట్టుకుంటాను, చూస్తాను. తప్పదు. టీవీ ఛానల్స్ తిట్టుకుంటూ చూస్తాను. ఇప్పుడు న్యూస్ పెడతాను, వాడు న్యూస్ తక్కువ అని ఎక్కువ చెప్తాడు. ఇప్పుడు పలానా ఆయన ఇదైంది, ఆ విషయం వదిలేసి వీడు ఈయనేమన్నాడు ఆమె ఏమన్నా అది వింటమే సరిపోతుంది. ఏ న్యూస్ ఛానల్ ఎక్కువ చూస్తారు? న్యూస్ ఐటెంలో తెలుగు. తెలుగులో ఏ ఛానల్ చూస్తున్నారు? 3 ఉన్నాయి కదా, TV9, NTV, TV5. అప్పట్లో పేపర్లు ఒక్కో పార్టీకి సంబంధించిన వాళ్ళలాగా ఇప్పుడు అట్లాగే ఉన్నాయి కదా ఛానల్స్, ఒక్కో పార్టీకి సంబంధించిన. ఓకే. మరి ఇవాళ నుంచి మారుతుందేమో చూడాలి.